తెలుగు సినిమా చరిత్రలో ఏప్రిల్ 28వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఎన్నో తెలుగు సినిమాలకు కలిసి వచ్చిన రోజు అది. ఆ రోజున సినిమాని విడుదల చేస్తే తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. ఆ రోజు రిలీజ్ అయిన చిత్రాలు హిట్ కావడంతో ఆ నమ్మకం మరింత బలపడింది. సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ కనుక దాన్ని ఫాలో అవుతుంటారు. ఏప్రిల్ 28న ఏ సినిమాలు ఎలా విడుదలయ్యాయో, హిట్ సెంటిమెంట్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. నటరత్న ఎన్టీఆర్, దర్శకుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం అడవి రాముడు. ఆ సినిమా 1977 ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ చిత్రం సంచలన విజయం సాధించి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. అడవి రాముడు చిత్రానికంటే సరిగ్గా ఓ ఏడాదికి ముందు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన సెక్రటరీ చిత్రం విడుదలయ్యింది. 1976 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రంలో అక్కినేని వాణిశ్రీ జంటగా నటించారు. అక్కినేని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం సెక్రటరీ కావడం విశేషం. నవలా చిత్రాల నిర్మాత అన్న పేరుని రామానాయుడికి సుస్థిరం చేసిన చిత్రం ఇది. అమెరికాలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని క్షేమంగా తిరిగి వచ్చిన అక్కినేని పూర్తి స్థాయిలో తన సెకండ్ ఇన్నింగ్స్ను సెక్రటరీ చిత్రంతోనే ప్రారంభించారు. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత వచ్చిన అక్కినేని చిత్రం కావడంతో సెక్రటరీ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే నవలా పాఠకుల ఊహలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. రిపీట్ రన్లో మాత్రం మంచి లాభాలు వచ్చాయి. ఈ సినిమాలోని మొరటోడు నా మొగుడు పాటను రిలీజ్ అయిన కొన్నాళ్లకు చిత్రంలో కలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, దిలీప్ కుమార్ సారథ్యంలో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ దృశ్యాల రీలును సెక్రటరీ చిత్రంతో కలిపి ప్రదర్శించారు. సెక్రటరీ చిత్రం కూడా ఏప్రిల్ 28నే విడుదల అయినా ఆశించిన విజయం సాధించకపోవడంతో అడవి రాముడు చిత్ర ఘన విజయంతోనే ఏప్రిల్ 28వ తేదీకి ఓ ప్రత్యేకత వచ్చింది. ఆ రోజున తమ సినిమా విడుదల చేస్తే హిట్ ఖాయం అనే సెంటిమెంట్ మొదలైంది. అయితే అంతకుముందు ఏప్రిల్ 28న విడుదల అయ్యి విజయం సాధించిన చిత్రాలు ఏమీ లేవా అనే సందేహం మీకు కలగవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు నటించిన అడవి సింహాలు చిత్రం కూడా 1983 ఏప్రిల్ 28న విడుదలయ్యి విజయం సాధించింది. దీనికి కూడా రాఘవేంద్రరావు దర్శకుడు. అడవి సింహాలు చిత్రం ఆ రోజుల్లో భారీ ఓపెనింగ్స్ సాధించింది. ఇక 2006లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం కూడా ఏప్రిల్ 28న విడుదలయ్యి సంచలన విజయం సాధించింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. 18 ఏళ్ల క్రితం చిన్న పిల్లవాడి నోటి వెంట కూడా ఇదే డైలాగు వినిపించేది. ఆ డైలాగు ఎంత వైరల్ అయిందంటే అప్పుడే కాదు, 18 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఈ డైలాగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఏ ముహూర్తంలో మహేష్తో దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ డైలాగ్ చెప్పించారో కానీ పోకిరి సినిమా దెబ్బకి పాత రికార్డ్స్ అన్నీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యాయి. ఇంతటి చరిత్రకు పోకిరి చిత్రం నాంది పలికి ఇప్పటికీ 18 ఏళ్ళు. ప్రతి మనిషి జీవితంలో ఒక మలుపు ఉంటుంది. ఇలా మహేష్కు దక్కిన మేలి మలుపు పోకిరి. ఈ సినిమాకు ముందు అందరూ మహేష్ను ప్రిన్స్ అని పిలిచేవారు. పోకిరి తర్వాత ఆయన సూపర్ స్టార్ అయ్యారు. దర్శకుడు పూరి జగన్నాథ్ బహుముఖ ప్రజ్ఞ, మహేష్ యాక్టింగ్, ఇలియానా అందాలు, మణిశర్మ పాటలు, బ్రహ్మానందం అలీ కామెడీ ఈ సినిమాను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మహేష్ క్యారెక్టర్ను దర్శకుడు పూరి మలిచిన తీరుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చేతికి కర్చీఫ్ కట్టి పండుగాడు బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేస్తే రికార్డులు ముక్కలు ముక్కలుగా ఎగిరి ఎక్కడెక్కడో పడ్డాయి. మిగిలిన హీరోలకు 3 ఏళ్లు పట్టింది ఆ రికార్డులు టచ్ చేయడానికి.
299 సెంటర్స్లో 50 రోజులు ఆడిన సినిమా పోకిరి. ఇందులోనే షయాజీ షిండే ఓ సన్నివేశంలో గట్టిగా అరిచి చెప్పినట్లు 200 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. జంట నగరాల్లో 17 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అప్పటి వరకు ప్రసాద్ ఐమాక్స్లో రోజుకి 4 ఆటలతో 100 రోజులు ఆడిన సినిమా లేదు. ఆ ఘనత పోకిరికి దక్కింది. RRR చిత్రం కంటే ముందు ఇండియన్ బాక్స్ ఆఫీసును షేక్ చేసిన తెలుగు సినిమా బాహుబలి 2. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫాంటసీ వార్ చిత్రం హీరో ప్రభాస్ను పాన్ ఇండియా స్టార్ని చేసింది. అడవిరాముడు చిత్రం విడుదలైన సరిగ్గా 40 ఏళ్లకు అంటే 2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ అయింది. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు సమర్పకుడు కావడం గమనార్హం. ఒక రీజనల్ సినిమాకు 2200 కోట్లు రాబట్టగలిగే సత్తా ఉందని నిరూపిస్తూ బౌండరీలను దాటి ఆడియన్స్ను బాహుబలి 2 ఎంటర్టైన్ చేసింది. ఈనాటికి బాహుబలి 2 టాప్ గ్రాసర్గా నిలిచే ఉంది. ఏప్రిల్ 28న విడుదలైన చిత్రాల్లో ఫ్లాప్ అయినవి లేవా అంటే అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ చిత్రం గురించి చెప్పాలి. 2023లో విడుదలైన ఈ చిత్రం భారీ బడ్జెట్తో తయారై అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడింది. ఏప్రిల్ 28 ఎన్టీఆర్ హీరో కృష్ణలకు కలిసి వచ్చింది, కానీ అక్కినేనికి ఆయన మనవడు అఖిల్కు కలిసి రాలేదని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.